శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి వ్యయస్థానంపై అంటే 12వ భావం పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. అంటే ఏదో ఒక ఖర్చు జాతకుడికి రావడం జరుగుతుంది. అది ఇబ్బంది పెట్టడం అనడం కన్నా కంపల్సరీగా కొన్ని ఖర్చులు ఈ వారంలో జాతకుడి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ సింహరాశి వారికి 12వ స్థానంలో శుక్రుడు. ఇది ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ, శుభకార్యం కొరకు కానీ, బంధుమిత్రుల కొరకు కానీ ఏదైనా ఒక ఫంక్షన్ లాంటిదో ఏర్పాటు చేయడం వల్ల, విలువైన బహుమతులు ఇవ్వడం వల్ల స్త్రీల కొరకు ధన వ్యయం జరిగే అవకాశం ఉన్నది. అంటే శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు చేసే ఖర్చు చాలా సంతోషంతో కూడుకొని ఉంటుందన్నమాట. ఇంకా డబ్బులు ఉంటే బాగుండు, మనం ఇంకా ఇది చాలా ఘనంగా చేద్దాం, ఇంకా అయితే గొప్ప గిఫ్ట్ ఇద్దాం అన్నటువంటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఖర్చుని వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇవ్వడం జరుగుతుంటుంది. అది వేరొక పాపగ్రహం ఇచ్చిన ఖర్చు వేరే విధంగా ఉండదు, అది అప్పుడు చర్చించుకుందాం. బట్ ఏదైనా మంచి ఆనందంతో జాతకుడు సంతోషంగా ధన వ్యయం చేస్తాడు. అలాగే గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల పిల్లల యొక్క చదువు కొరకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు కంపల్సరీగా చేయవలసినటువంటి ఖర్చులు జాతకుడికి ఎక్కువ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. దానికి అదనంగా ఇదే వారంలో బుధుడు కూడా 12వ స్థానంలోకి రాబోతున్నాడు. మొన్నటి వరకు 11వ స్థానంలో ఉంటూ సమయానికి ధనం ఎంతైనా సరే సప్లై చేస్తున్నటువంటి బుధుడు కూడా 12వ స్థానంలోకి వచ్చేసాడు ఇప్పుడు. అంటే ఇటు ధన లాభాధిపతి వ్యయ స్థానంలో రావడం వల్ల ఆదాయం తగ్గుతుంది, ఖర్చు మాత్రం పెరుగుతూ ఉంటుంది. అది కూడా కుటుంబ అవసరాలకి, అలాగే కొంతవరకు విద్యా సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇటువంటి వాటి కోసం వ్యయం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్క రవి మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. అంటే రాష్ట్రాధిపతిగా రవి 11వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు ప్రభుత్వం నుంచి, రాజకీయ నాయకుల నుంచి, ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఆర్థిక పరమైన సహకారం అందే అవకాశం ఉంది. అది కేవలం వ్యక్తిగత ప్రయత్నం ద్వారా మాత్రమే ఇది సాధించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా రవి లాంటి గ్రహం లాభస్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి గొప్ప సమస్య అయినా దానికి అదే పరిష్కారం అవుతుంది. అది ఎటువంటి ఇబ్బంది లేకుండా జాతకుడు దాన్ని సునాయాసంగా స్వశక్తితో దాన్ని సాధించుకునే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఏదైనా ఆత్మవిశ్వాసంతో జాతకుడు ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యని జాతకుడు చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతాడు. దానికి అదనంగా ఇదే వారంలో కుజుడు 10వ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పైపెచ్చు 10వ స్థానంలో దిగ్బలై ఉంటాడు. అంటే 10మలో కుజుడు ఉచ్చస్థితిలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ పెచ్చు మరి సింహరాశి వారికి ఒక విధంగా కుజుడు మంచి బలవంతుడై 10వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అందరినీ ఏరిపారేసి చాలా పర్ఫెక్ట్గా తన బాధ్యతలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే 10మలో ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షిస్తుంటాడు. ఆ కారణం వల్ల జాతకుడు చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆదుర్త పొందడం, ఎమోషన్కి ఫీల్ అవ్వడం, ఎక్కువ ఆందోళనకు గురవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు పెద్ద సహకారం, పెద్దవారి సహకారం, కాన్ఫిడెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చిన్న విషయానికి కూడా తొందరపడకుండా నిదానంగా వ్యవహరిస్తే ఆ సమస్య దానికదే పరిష్కారం అవడం జరుగుతుంది. బట్ ఈ గ్రహాలన్నీ మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి అష్టమ శని జాతకుడిని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట. ఎంత తృప్తిపరిచినా కూడా ఏదో ఒక లోటు కనబడుతూ ఉంటుంది. ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. అవతల వాళ్ళు ఏదో విధంగా జాతకుడిని అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. జాతకుడు ఎంత సక్సెస్ కోసం ప్రయత్నం చేసినా అవతల వారు జాతకుడు ఏదో విధంగా ఫెయిల్యూర్ కావాలని, ఏదో విధంగా జాతకుడిని అసమర్థవంతుడిగా చిత్రీకరించాలనే ప్రయత్నంలో మరి వాళ్ళు విజయవంతం అయ్యే అవకాశం కూడా. బట్ సప్తమంలో ఉన్నటువంటి రాహు కూడా మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే మీకు హ్యాండ్ ఇవ్వడం కానీ, వాళ్ళే మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ, మీ యొక్క రహస్యాలను బయటపెట్టి వాళ్ళు క్యాష్ చేసుకోవడం కానీ, అంటే మిమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నం మీ అపోజిషన్ వారు ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఏదో విధంగా నెగ్గాలనే మీ ప్రయత్నం జరుగుతుంటుంది. అయితే రాశి ఉన్నటువంటి కేతు మిమ్మల్ని చాలా వరకు బలహీనపరుస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇది నిస్వార్థంగా హ్యుమానిటీలో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అవతల వాడు ఎంత అపకారం చేసినా మీరు పోనీలే అని సరిపెట్టుకునే ప్రయత్నంలో
మీరు నడుస్తూ ఉంటారు. దాన్ని అవతల వాళ్ళు మీ యొక్క ఫెయిల్యూర్నో ఓటమినో వాళ్ళు విజయంగా వాళ్ళు భావించి మీపై విజయాన్ని సాధించామనే భ్రమలో ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారు ఈ వారంలో ఎటువంటి కార్యక్రమాన్ని సాధిస్తారు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సంపూర్ణ సహకారం లభించడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా పూర్తి కాన్ఫిడెన్స్ తో నిలబడితే ప్రతి సమస్య దానికి అదే పరిష్కారం అవుతుంది. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒకటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసిన చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.